వన్ థింగ్ నేను ఫస్ట్లీ తెలుసుకోవాలనుకుంటున్నాను, ట్రైలర్ టీజర్ అవి చూసి ఒంటరిగా ఉంటే ఏమనిపిస్తుంది ఆదికి? ఒంటరిగా ఉంటే ఉండలేను అనమాట, క్యారెక్టర్ లాంటిది. సీరియస్లీ అంటే సినిమా పరంగా కాదు, జనరల్ గా కూడా? జనరల్ గా ఉంటానండి హ్యాపీగా. జనరల్ గా ఒంటరిగా ఉండడం అంటే జాలీ. ఓకే, సినిమాలో ఒంటరిగా ఉండలేను. భయం వేస్తుంది, రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. ఇన్ జనరల్ భయం ఏమి ఉండదా, లేదంటే ఎందులో బయట నిజ జీవితంలోనే? నిజం జీవితంలో భయం పెద్ద లేదు. దేనికి భయపడరా? మాక్సిమం వన్ థింగ్ మేబీ హైట్స్ అప్పుడప్పుడు కొంచెం భయం వేస్తుంది. సేమ్ పించ్. అవునా, మీకు కూడా అంతేనా? ఏంటి ఇంత సడన్ డెసిషన్? మూవీ రిలీజ్ కి ఆల్ ఆఫ్ అ సడన్ ప్లాన్ చేసుకున్నారేమో అనిపిస్తుంది. లేదండి, యాక్చువల్లీ మేము Jan 26 అనుకున్నాము. 26. సో దానికి సెన్సార్ అంతా కూడా చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాం. ఏమైనా మంచి డేట్ వస్తుందని. యాక్చువల్లీ డిసెంబర్లో కూడా అనుకున్నాం, కానీ సినిమాల మీద సినిమాలు ఉండడం వల్ల కుదరలేకపోయింది. సడన్గా RRR పోస్ట్పోన్ అని చెప్పేసరికి నేను డిసప్పాయింట్ అయ్యాను అందరిలాగా. సడన్గా మా ప్రొడ్యూసర్ ఫోన్ చేసి ఇలా 7th మంచి డేట్ అండి, మనం వచ్చేద్దాం అన్నారు. ఓకే సార్, బట్ షార్ట్ టైం ఉంది కదా, మరి సరిపోదు కదా పబ్లిసిటీకి అంటే, లేదు సార్ పబ్లిసిటీ బాగా చేద్దాము, హోప్ఫుల్లీ జనాల్లోకి వెళ్తుంది, చూద్దామండి. దానికి ఎందుకంటే మనకి మంచి డేట్ దొరకదు అనేది వాళ్ళ ఫీలింగ్. సో ఎస్, మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఐ థింక్ జనాల్లోకి మీరందరూ ఉన్నారు కాబట్టి జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఆఫ్ కోర్స్. అంటే అంత కాన్ఫిడెన్స్ ఏ రకంగా వచ్చింది? అంటే పెద్ద పెద్ద సినిమాలే ఒక కరోనా పాండమిక్ వల్ల పోస్ట్పోన్ చేసేసుకుందాం అనుకున్న టైంలో ఆది ఎందుకు డేర్ చేశారు అని అందరూ ఆలోచిస్తున్నారు. సో ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఇచ్చిన విషయం? అంటే మనకి ఇక్కడ మనకి ఫస్ట్ హాలిడేస్ అండి, సంక్రాంతి హాలిడేస్. సెకండ్ థింగ్ 8th నుంచి ఇక్కడ సెకండ్ సాటర్డే 8th నుంచి హాలిడే, 8th సండే వస్తుంది ఫస్ట్. అది సెకండ్ థింగ్ ఏంటంటే పాన్ ఇండియా ఫిల్మ్స్కి వచ్చేసరికి ఆల్ ఓవర్ వరల్డ్ రిలీజ్ ఉంటుంది, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం రిలీజ్. తమిళనాడు లాక్డౌన్ షట్ డౌన్ చేశారు, 50% అంటున్నారు, కర్ణాటక 50% అంటున్నారు. సో ఇవన్నీ కారణాల వల్ల మేబీ దే బ్యాక్డ్ అవుట్. But this is a good opportunity for our film. If our film is good, obviously people will watch. Yeah. అండ్ సంక్రాంతికి సినిమా, దట్టు ఒక పెద్ద సినిమాని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాము. బికాజ్ ఆ పండగ ఫ్లేవర్ రావాలంటే సినిమాలు ఖచ్చితంగా ఉండాలి. ఆది మూవీ వస్తుందంటే వీఆర్ ఎక్సైటెడ్ నిజంగానే. సో మీకు ఎలా అనిపిస్తోంది పండగకి రిలీజ్ అవ్వబోతున్న మూవీ కాబట్టి? తప్పకుండా మంచి ఫ్యామిలీ, చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. సో జాలీగా ఫ్యామిలీస్తో హ్యాపీగా వచ్చి చూసే సినిమా అవుతుంది. అండ్ మంచి ఫీల్ ఉంటుంది సినిమాలో, అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి పాటలు. సో అందరూ పిల్లలతో సహా, ఫ్యామిలీస్తో సహా అందరూ వచ్చి హ్యాపీగా సినిమా చూసి వెళ్ళే సినిమా అవుతుంది నమ్మకం ఉంది. ఓకే. అండ్ ఆదికి కరోనా అనే భయం లేదా? అంటే థియేటర్స్లోకి మూవీస్ అలా వచ్చేస్తున్నాయి, అప్పుడు శశి, ఇప్పుడు అతిథి దేవోభవ, ఆ భయం ఎక్కడ కనిపించట్లేదు. అదే లేదు, నేను కంప్లీట్ ప్రికాషన్స్ తీసుకుంటాను. మాస్క్, ఐఎమ్ టోటలీ వ్యాక్సినేటెడ్, 2 వ్యాక్సిన్లు వేయించుకున్నాను. సో అదేం లేదు. యా, బట్ ఐ థింక్ ఇట్స్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అండి. మనము లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. అట్ ద సేమ్ టైం మనం ప్రికాషన్స్ తీసుకుంటూ, మాస్క్లు వేసుకుంటూ బేసిక్స్ చేద్దాం. లెట్ us do the basics. బేసిక్స్ కరెక్ట్గా చేద్దాం. శానిటైజ్ చేసుకొని, మాస్క్ వేసుకొని అందరూ గో బ్యాక్ టు యువర్ వర్క్స్ అండ్ ఎవ్రీథింగ్. తప్పకుండా ఇలానే ఉండబోతుంది ఇంకా. సో ఇది ఆగదు. అవును. సో మూవీ పరంగా చూస్తే ఏంటి నమ్మకం? మూవీలో నాకు అర్థమవుతోంది డెఫినెట్ గా ఇది ఒక మంచి లవ్ స్టోరీ అని. అండ్ మీరేం చెప్తారు? మంచి లవ్ స్టోరీ అండి, మంచి ఫీల్ ఉంటుంది సినిమాలో. అండ్ మంచి డైలాగులు కూడా బాగుంటాయి. అండ్ మదర్ ఎమోషన్, చాలా మంచి ఎమోషన్ రోహిణి గారు చేశారు మదర్ ఇందులో. సో ఆవిడ ఇది కూడా బాగుంటుంది. అండ్ నేను ఇంతవరకు చేసిన క్యారెక్టర్స్ అన్నింటిలోనూ కొంచెం హీరోయిజం కానీ ఎక్కువ ఇది ఉంటుంది. ఇందులో ఏంటంటే క్యారెక్టర్ డ్రివన్ కాబట్టి క్యారెక్టర్ కొంచెం డల్గా ఉంటుంది కథలో. సో అది వీ వాంటెడ్ దట్, అది ఒక ఇన్నోసెంట్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఓకే.